హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మేము మొన్న సండే రోజు అయితే దుబ్బ మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది మన జమ్మికుంటలో ఉంటుంది. సో దీనికి అక్కడైతే మేము చిన్నపట్నమైన బోనాలు అయితే చేసాము. వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ లైక్ కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్ అయితే మన జమ్మికుంట నుండి కోరపల్లి రోడ్డుకు చక్కగా వెళ్తే అక్కడ రైట్ సైడ్ రోడ్ నుండి లోపలికి వెళ్తే మన సైదాపూర్ ధర్మారం జమ్మికుంట మధ్యలో అయితే టెంపుల్ అయితే ఉంటుంది, దుబ్బమల్లన్న టెంపుల్. సో ఈ టెంపుల్కి అయితే సండే రోజు చాలా మంది భక్తులు వస్తారు. దీని దగ్గరలో కూడా పోషమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ పోషమ్మ గుడికి అయితే ఫస్ట్ అయితే వెళ్ళి అక్కడ దేవుడు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత దుబ్బమల్లన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ విధంగా టెంపుల్కి అయితే చాలా మంది భక్తులు అయితే వచ్చారు. ఇక్కడ సండే రోజునైతే స్వామివారికి చాలా ప్రీతికరం. సో భక్తులందరూ ఆ రోజైతే తప్పకుండా వచ్చి బోనాలు అయితే సమర్పించుకుంటారు. ఇది మల్లికార్జున స్వామి టెంపుల్ ముందు అయితే అన్ని చెట్లు అయితే చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంది. మేము మేడి చెట్టు కింద అయితే ఈ విధంగా పొయ్యి పెట్టుకొని చక్కగా బోనాలు అయితే వండాము. ఈ విధంగా అందరూ ఆదివారం రోజు భక్తులు అయితే చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ విధంగా బోనాలు అయితే వండుకున్నారు. పొయ్యిలు పెట్టేసి ఈ విధంగా వండుకున్న బోనాలను అయితే స్వామివారికి సమర్పించి తర్వాత పట్నం అయితే వేపించుకొని ఇక్కడ స్టే చేసి వెళ్తున్నారు. సో ఈ విధంగా మన బోనాలు చేసుకున్న ప్లేస్లో కూడా చిన్న పట్నాలు అయితే ఈ విధంగా వేసుకుంటున్నారు. సో ఈ విధంగా స్వామివారిని అయితే చక్కగా వెజిటేబుల్స్తో అన్ని కూరగాయలతో గుమ్మడికాయ అన్ని వంకాయ టమాటా ఈ విధంగా కూరగాయలతో చక్కగా కర్రీ అనేది చేసి బెల్లం అన్నము తర్వాత నైవేద్యము తర్వాత పచ్చి పులుసు అయితే ఈ విధంగా అన్నీ చేసి దేవుడికి అయితే స్వామివారికి సమర్పిస్తున్నారు. ఇక్కడ చింతపండుని అయితే నానబెట్టుకుని చక్కగా మిరపకాయలను అయితే నిప్పుల్లో కాల్చుకొని రాక్ సాల్ట్తో ఈ విధంగా మొత్తం అన్నిటినీ ఈ విధంగా పిసికి పచ్చి పులుసు అయితే తయారు చేసి స్వామివారికి అయితే సమర్పిస్తున్నారు. సో ఈ విధంగా బోనాలకు అన్ని విధాలుగా మనం బోనాలు ఈ విధంగా తయారు చేసుకొని స్వామివారికి చక్కగా సమర్పిస్తున్నారు. సో ఈ విధంగా తయారు చేసుకున్న బోనాలను అయితే చక్కగా పూజించుకొని ఈ విధంగా బోనాలన్నీ వండుకొని చక్కగా ముగ్గుతో అలంకరించుకొని బంతిపూలు కుచ్చి బోనాలకి ఈ విధంగా కట్టి తర్వాత పక్కకు వాటర్ చల్లుకొని ముగ్గు ఈ విధంగా వేసుకొని మనం తయారు చేసుకుని అలంకరించుకున్న ఈ బోనాలను అందులో పెట్టి చక్కగా మొక్కుకొని దీపాలను అయితే వెలిగించుకొని మనం తయారు చేసుకునే బోనాలన్నిటిని అక్కడ పెట్టి మొక్కుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ ముందు అయితే ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఈ విధంగా మొక్కుకున్న భక్తులందరూ ఈ విధంగా పట్నం అయితే చిన్న పట్నం వేపించుకుంటున్నారు. సో మేము కూడా ఈ విధంగా పట్నం అయితే వేయించుకున్నాము. ఇక్కడ టెంపుల్ ముందు ఈ విధంగా వేయించుకుంటారు. దేవుడి ప్రమిద అనేది పెట్టి ముందు పట్నం చిన్న పట్నం వేసి అక్కడ వాళ్ళైతే పట్నం అయితే వేస్తారు. మేము కూడా ఈ విధంగా పట్నం అయితే వేయించుకున్నాము. ఇలా పట్నం వేయించుకున్న తర్వాత మేము స్వామివారిని మల్లికార్జున స్వామిని అయితే దర్శించుకొని తర్వాత అయితే మేము బోనాలు చేసుకునే దగ్గరికి అయితే వెళ్ళి నైవేద్యం పెట్టి మేము కూడా తినేసి వచ్చేసాం.
వీళ్ళందరూ మొక్కుతారు.